హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గ్రేస్. మా యూట్యూబ్ ఛానల్ పేరు G2V గ్రేస్ గృహ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ డేట్స్తో రవ్వ కేక్ చేస్తున్నాను. దానికోసం ఒక 15 డేట్స్ని గింజలు తీసేసి గిన్నెలో వేశాను. ఇప్పుడు అందులోకి వేడివేడి పాలు పోసుకోవాలి. ఇలా పోయడం వల్ల డేట్స్ పాలలో బాగా నానతాయి. కొద్దిసేపు ఇలాగే ఉంచేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి, డేట్స్ని మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ చిన్న గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నాను. ఆ రవ్వని ఇప్పుడు ఇందులో కలిపేద్దాం. బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకోవాలి. పాలు కలిపాక బ్యాటర్ ఇలా అయింది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. అందులో స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకొని వదిలేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ లాంటిది తీసుకుని దాని లోపల ఆయిల్ అంతా అప్లై చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, మనం అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాం కదా, బ్యాటర్ ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ గిన్నెలోకి వేసేసుకుందాం. బ్యాటర్ అంతా ఇందులో వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న కడాయిలో స్టాండ్ మీద పెట్టేసుకుందాం. సిమ్లో 45 నిమిషాలు ఉడకనిద్దాము.